మన వీడియోలో ఈరోజు క్యాన్వాలో మనం థంబ్నెయిల్స్ కానీ షార్ట్ వీడియోస్ కానీ యూట్యూబ్ ఇంట్రడక్షన్ వీడియోస్ కానీ ఎలా ఎడిట్ చేసుకోవాలి, సో ఎలా క్రియేట్ చేయాలి, సో అని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా వినండి అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఫాంట్ సైజ్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా కొత్త క్రియేట్ చేయాలి, సో బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చాలి, ఎలా బ్లర్ ఇవ్వాలి, సో ఇలా మొత్తం వివరాలు అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్, రీల్స్తో సహా. రీల్స్ అండ్ ప్లస్ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్. సో ఓకేనా. సో ప్రతి ఒక్కటి మీకు ఏ విధంగా అప్లోడ్ చేయాలని కూడా మీకు చెప్తాను. సో ఓకేనా. సో మీరు అనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. క్యాన్వా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వన్స్ మీరు క్యాన్వా అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ సో మీకు మొబైల్ అయినా ఇది ఆప్షన్స్ ఉంటాయి అండ్ ల్యాప్టాప్లో అయినా ఇది ఆప్షన్స్ ఉంటాయి, డెస్క్టాప్లో కూడా. మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఇక్కడ వచ్చేసి సో థంబ్నెయిల్ అండ్ మొబైల్ వీడియో, డాక్యుమెంట్స్ కానీ, వైట్ బోర్డ్, ప్రజెంటేషన్, సోషల్ మీడియా, వీడియో, సో ప్రింటబుల్, వెబ్సైట్స్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇలాగ డౌన్కి వస్తే కనుక ఇక్కడ రీసెంట్ యూజెస్ నేను ఆల్రెడీ మీకు అంటే మా ఛానల్ కోసం యూజ్ చేశాను కాబట్టి సో ఇక్కడ వీడియోస్ అనేది లాస్ట్ టైం రీసెంట్గా యూజ్ చేసినవన్నీ ఉన్నాయన్నమాట. సో కొత్తది కావాలనుకున్నప్పుడు సో టాప్కి వచ్చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి థంబ్నెయిల్ కావాలనుకుంటే సో థంబ్నెయిల్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీరు 4 డిజిట్స్ ఎంటర్ చేసిన వెంటనే మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. సో థంబ్నెయిల్ ఆర్ సో వరల్డ్ యూట్యూబ్ థంబ్నెయిల్, ఇలా స్నాప్చాట్ కలెక్షన్స్ యాడ్ థంబ్నెయిల్, ఇలా చాలా ఆప్షన్లు వస్తాయన్నమాట. సో మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలనుకుంటే సో డైరెక్ట్గా యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఒకవేళ మనం ప్లాన్ తీసుకోలేదు అంటే మనం అప్గ్రేడ్ అవ్వకుండా డైరెక్ట్గా ఫ్రీ ఏదైతే ఉందో సో ఆ ఫ్రీవి మనం యూజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మనకి సింబల్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రో ఆప్షన్. ఈ ప్రో ఆప్షన్ లేకుండా సో రిమైనింగ్గా ఉంటాయి అన్నమాట నార్మల్ మోడ్లో. సో ఆ నార్మల్ మోడ్లో ఉండేవి మనం ఓకే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో మంచిది ఒకటి సెలెక్ట్ చేస్తాను. సో ఇది అనుకుందాం. ఓకే, ఇది దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే సో అది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట థంబ్నెయిల్. సో ఇది వచ్చేసి ఒక డాక్యుమెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి సో మనకి డిజైన్ ఆప్షన్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే. సో తర్వాత ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్రాండ్, అప్లోడ్స్, డ్రా అండ్ ప్రాజెక్ట్ అండ్ యాప్స్ ఉంటాయి. మనకి డిజైన్లో వచ్చేసి సో వీటికి రిలేటెడ్గా అంటే ఇప్పుడు ఏదైతే మనం థంబ్నెయిల్ పెట్టుకున్నామో ఎడిట్ చేయడానికి సో వీటికి రిలేటెడ్గా ఉండేటివి అంటే వాళ్ళగా వీడియోస్ కానీ థంబ్నెయిల్ ఎడ్యుకేషన్కి సంబంధించా, లేదంటే ఫుడ్కి సంబంధించా, లేదంటే హారర్కి సంబంధించా, స్టడీకి సంబంధించా అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో న్యూ ఇయర్కి సంబంధించి కానీ, లేదంటే స్టడీకి సంబంధించి, లేదంటే ఫుడ్కి సంబంధించి పెడతాను. ఎగ్జాంపుల్ స్టడీ. సో నేను స్టూడెంట్ లేదంటే ఎడ్యుకేషన్, స్టడీ అబ్రాడ్, సో ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏదైనా కానీ చేయాలనుకున్నప్పుడు ఇది ఓపెన్ అయిందన్నమాట. సో ఒకవేళ లేదు సో ఇదే అయినా ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఇది కావాలనుకుంటే కూడా సో ఇది కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఇంతకుముందు ఏదైతే ఉందో అది కాకుండా సో ఇది కావాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. కొత్తది కావాలనుకోండి సో ఇక్కడ యాడ్ న్యూ పేజ్ మీద క్లిక్ చేసి సో డిజైన్లోకి వెళ్తే సో ఇక్కడ మరి వేరేటి వస్తాయి దానికి రిలేటెడ్గా ఉండేవి. ఒకవేళ లేదు మీకు కావాలి వేరేటివి అనుకుంటే సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. వరల్డ్ వీడియోకి సంబంధించి, యూట్యూబ్ వీడియోకి సంబంధించి కావాలనుకుంటే సో ఇక్కడ వీడియోకి సంబంధించి కూడా వస్తాయి. సో అది ఇచ్చారంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్లో తర్వాత వచ్చేసి ఎలిమెంట్స్ లేకొద్దాం. సో ఈ ఎలిమెంట్స్ వచ్చేసి తర్వాత చెప్తాను మీకు. సో తర్వాత టెక్స్ట్ లేకొద్దాం. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫాంట్స్ కొన్ని వస్తాయన్నమాట ఆటోమేటిక్గా. అంటే సో ఇది వచ్చేసి మనకి ఇట్లా లైక్ బ్యానర్ టైప్ కానీ, లేదంటే హెడ్డింగ్ టైప్ కానీ అలా వస్తాయన్నమాట. అంటే వేరే వేరే ఫాంట్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి పెద్దగా యూజ్ ఏం పట్టదు. ఓన్లీ
ఏ థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి మనం మాన్యువల్గా చేద్దాం. సో ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే, సో లేదు ఇది రిమూవ్ చేసేసి సో మనము కొత్తవి క్రియేట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి. సో ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు డిలీట్ ఆప్షన్ చూపిస్తుంది, అక్కడ డిలీట్ చేసేయండి. ఇప్పుడు మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ హెడ్డింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, యాడ్ హెడ్డింగ్. సో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తా అంటే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఫాంట్ కలర్ వచ్చేసి సో నేను వైట్ తీసుకుంటాను. సో వైట్ తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సో బాలాజీ ఎంటర్ప్రైజెస్ అని టైప్ చేస్తాను. బాలాజీ ఎంటర్ అని టైప్ చేసా. సో ఒకవేళ మీరు వేరే మీ నేమ్ కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు. సో అంటే ఇక్కడ వచ్చేసి నేను ఫాంట్ సైజ్ అనమాట. సో ఇంక్రీజ్ చేయడం తగ్గించడం అని చెప్పి చూసుకోవచ్చు. సో ఇది ఫాంట్ సైజు. ఒకవేళ మీకు వేరేది కావాలనుకుంటే నేను 104 పెట్టాను. ఇక్కడ మీరు సో ఫాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఏ ఫాంట్ కావాలా అని చెప్పేసి. సో ఇలా చాలా రకాలు ఇక్కడ ప్రో ఆప్షన్ లేకుండా ఉండేటివి మీరు వాటి మాత్రమే చేయగలరనమాట. సో ప్రో ఆప్షన్ ఉండేటివి మీకు ఎలిజిబుల్ అవ్వదు, అంటే దానికి ప్లాన్ తీసుకోవాలి. సో ఇక్కడ మీరు కొత్త ఫాంట్స్ మీరు చేయాలన్నా అప్లోడ్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, ప్లాన్ అనేది తీసుకోవాలి. సో ఇంగ్లీష్ వర్డ్స్ అయితే ఆటోమేటిక్గా ఇది అవుతాయి. ఒకవేళ మీరు తెలుగులో ఏమన్నా టైప్ చేయాలనుకొని తెలుగులో చేయాలంటే సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో తెలుగు అనేది టైప్ చేయండి. తెలుగు అని టైప్ చేసినప్పుడు సో మీకు కొన్ని వస్తాయన్నమాట. సో ఈ విధంగా తెలుగు ఫాంట్స్ ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సో మీరు ల్యాప్టాప్లో డైరెక్ట్గా సో లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని సో తెలుగు టు ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ టు తెలుగు అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ లేదు మీరు మాన్యువల్గా చేయాలనుకుంటే సో క్రోమ్ ఓపెన్ చేసి సో చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే సో లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ అని టైప్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ టు తెలుగు అని వస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా. సో మీరు కావాలంటే వేరే లాంగ్వేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ ఇంగ్లీష్ పెట్టి తర్వాత మీరు తెలుగులో పెట్టుకున్నారంటే మీకు తెలుగులోనే వస్తుంది. సో ఇక్కడ నేను బాలాజీ ఎంటర్ అని పెట్టాను అనమాట. సో ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా క్యాన్వాలోకి వచ్చేయండి. క్యాన్వాలోకి వచ్చేసి సో ఇక్కడే కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు లేదు వేరేది కావాలనుకున్నా కూడా సో యాడ్ హెడ్డింగ్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసి సో ఇక్కడ అనేది ఇవ్వచ్చు. సో నేనేం చేస్తానంటే ఇదే ప్లేస్లో ఇస్తున్నాను అనమాట. బాలాజీ ఎంటర్ అని వచ్చింది. సో ఇక్కడ కాపీ అయిందనమాట ఇది. సో ఇక్కడ పేస్ట్ అయింది. సో ఇప్పుడు సో ఇక్కడ నేను తెలుగులో ఇచ్చాను కాబట్టి ఫాంట్స్ ఇక్కడ తెలుగులో సెర్చ్ చేశాను కాబట్టి సో తెలుగులోకి వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ డౌన్కి వచ్చేస్తే బాలు తాండం అని ఇక్కడ చూసుకోండి. ఇక్కడ లాస్ట్లో నమూనా ఉంది కదా, బాలు తమ్ముడుని. సో ఇది క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా చేంజ్ అయింది అనమాట. లేదు మనకు వేరేది రామరాజు అని ఉంది. సో ఇది క్లిక్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది అనమాట బాలాజీ ఎంటర్. లేదు ఇది రామభద్ర అని సెలెక్ట్ చేస్తే సో ఫాంట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. సో ఒకవేళ తగ్గించుకోవాలని ఎక్కించుకోవాలనుకున్నా ఈ విధంగా చేసుకోవచ్చు. సో బాలాజీ ఎంటర్. సో అది వచ్చింది అనమాట. ఒకవేళ దీంట్లో మీరు ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే లైక్ సో వేరే డిజైన్లో చేయడం ఆ విధంగా సో ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేశారంటే సో ఈ ఎఫెక్ట్లో మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. నాన్ ఆప్షన్లో కావాలా, షాడోలో కావాలా, లిఫ్ట్లో కావాలా, సో ఇలా. సో ఇక్కడ ఇచ్చారనుకోండి సో ఇక్కడ ఏమంటే మీకు వెనకాల కొంచెం బ్లర్గా వస్తుంది అనమాట. సో లేదు ఇది ఇచ్చారంటే మీకు ఈ విధంగా వస్తుంది, డబుల్ రో లైన్ లాగా వస్తుంది. సో ఇక్కడ కావాలనుకుంటే మీరు ఆ థిక్నెస్ అనేది పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. ఓకే. సో అలాగే మీరు ఇక్కడ అవుట్లైన్ ఇచ్చారనుకోండి. సో అవుట్లైన్ అంటే మీ ఏదైతే ఇక్కడ లెటర్స్ ఉన్నాయో మీకు దానికి అవుట్లైనర్గా వేరే కలర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ బ్లాక్ ఇచ్చాను, బ్లాక్ వస్తుంది. లేదు మీరు గ్రీన్ ఇచ్చారంటే గ్రీన్ కూడా వస్తుంది. చూడండి ఇక్కడ. సో ఇక్కడ రెడ్ కూడా వస్తుంది. నేను రెడ్ ఇచ్చాను. సో ఈ విధంగా అనమాట. లేదు సో మీరు నియోని కలర్ ఇచ్చారనుకోండి ఇలా వస్తుంది అనమాట.
సో అంటే ఏదైతే ఫాంట్ కలర్ ఉందో దాంట్లోనే కొంచెం లైటింగ్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో వేరే కలర్ వస్తుంది అనమాట. సో ఒకవేళ అట్లా బ్యాక్గ్రౌండ్లో కలర్ మార్చుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ లేదు గ్రీన్ కలర్, సో ఈ విధంగా అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత సో ఇక్కడ రౌండ్నెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది తగ్గించుకోవచ్చు అనమాట. సో మీకు చెప్తాను, ఇది తగ్గించి సో ఇక్కడ రౌండ్నెస్ అని ఉంది. సో ఈ విధంగా అనేది తగ్గుతుందనమాట. ఆ రౌండ్నెస్ కావాలా లేదంటే స్క్వేర్ ఫీట్ టైప్లో కావాలా అని. సో ఇక్కడ స్ప్రెడ్ కూడా చూసుకోవచ్చు. సో తగ్గాలా లేదంటే పెంచాలా అనేది. సో ట్రాన్స్పరెన్సీ అంటే మనకి బ్లర్గా కావాలా థిక్గా కావాలా అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఓకే, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమాట. సో ఒకవేళ మీరు ఇక్కడ లేదు వేరే చోట కావాలని పెట్టుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఇప్పుడు తర్వాత వచ్చేసి వేరే ఫాంట్ ఏదైనా యూజ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ అని టైప్ చేస్తున్నాను. లేదంటే ఇప్పుడు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్తుంటారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ చేశాను కదా. సో ఇక్కడ వచ్చేసి ఇది ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే ఇట్లా సెలెక్ట్ చేస్తే ఫాంట్ సైజ్ పెరుగుతుంది. సో ఇక్కడ సో ఈ ఇటాలిక్ మీద క్లిక్ చేస్తే సో డిఫరెంట్ ఫాంట్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. చూడండి ఇక్కడ సో చేంజ్ అయిందనమాట. సో నేను వచ్చేసి దీనికి నార్మల్ ఫాంట్స్లో ఇంగ్లీష్ ఫాంట్స్ నార్మల్గా ఉంటాయి కాబట్టి సో నార్మల్లోనే చేంజ్ చేశాను. సో ఇక్కడ అవుట్లైన్లో నేను వేరే కలర్ పెడతాను. ఇక్కడ వేరే కలర్ ఇచ్చాను అనమాట. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే వేరే కలర్ కూడా మీకు నచ్చిన కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి సో చూశారు కదా. సో దాని తర్వాత సో దాంతోపాటు ఒకవేళ మీరు ఇక్కడ కావాల్సిన చేసుకొని సో ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్లోనే మనకి యాడ్ సబ్హెడింగ్ ఉంటుంది. అంటే స్మాల్ లెటర్స్లో దీని కింద ఏమన్నా సో లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, సో ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట సబ్ హెడ్డింగ్స్. సో ఇది ఇక్కడ వేరే కలర్ ఇచ్చాను అనమాట. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే వేరే కలర్ కూడా మీకు నచ్చిన కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి